అక్రమ సంబంధం పెట్టుకునే ఆడవారు 5 రకాలుగా ప్రవర్తిస్తుంటుందట. అవి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఉన్నదాన్ని గుర్తించము, లేనిది ఏదో కావాలని ఆరాటం, సంతృప్తి లేని జీవితం, పోరాటాల కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్నారు కొందరు స్త్రీమూర్తులు. సమాజంలో అందరూ చెడు స్త్రీలే కాకుండా మంచివాళ్ళు కూడా కొందరు ఉన్నారు. జీవితపు నాటకం ఇంకెన్నాళ్ళు? నిజం తెలుసుకుంటే అదే జీవితం పూల పానుపులా మారుతుంది. కొందరు స్త్రీమూర్తులు భర్తను కాదని పరాయి మగవారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ జీవితాల్లో ఏదో సాధించాము అని సంబరపడిపోతూ ఉంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కష్టమైన నష్టమైన కట్టుకున్న భర్తతోనే జీవనం అనేది సుఖంగా ఉంటుందని వారికి ఎప్పుడు తెలుస్తుందో. క్షణకాలం సుఖాలకు పోయి జీవిత కాలపు కాపురాలు నాశనం చేసుకుంటున్న కొందరు స్త్రీమూర్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తలో ఈ 5 రకాలు ప్రవర్తిస్తుందంట. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తరాలు మారిన తత్వం మారలే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం కొందరి ఆడవాళ్ళ ప్రవర్తన. ఈ విధంగా పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అంటే ఇలాంటి అలవాట్లు ఈ తరంలో అలవాటు కాలేదు. మన పూర్వీకుల కాలం నుండే కొంతమంది స్త్రీలు పక్కవారితో ఒక అన్యాయితగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ సంఖ్య అనేది ఒకప్పుడు తక్కువగా ఉన్న కంప్యూటర్ యుగం ఆచరణలోకి రావడం వల్ల ఇది కాస్త ప్రతి 10 మందిలో సగటున 3 నుంచి 4 వరకు పక్కవారిలో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఈ మధ్య కొన్ని ప్రత్యేక సర్వేల్లో వెల్లడవుతుందట. అయితే ఒకవేళ భార్య వేరే వ్యక్తులతో సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లయితే తమ భర్తకు తెలియకుండా ఈ 5 విషయాలు ఎక్కువగా దాస్తుందట. ఈ విషయాలన్నీ సైకాలజిస్టులు ఒక సర్వేలో చెప్పడం జరిగింది. ఆ 5 విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, భర్తతో కన్నా తమ మొబైల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, చాటింగ్లు ఇలాంటి వాటిల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించడం. ఈ చాటింగ్లు అనేవి పగలు రాత్రి అనే తేడా లేకుండా వాటిలోనే మునిగిపోవడం. ఫోన్ రింగ్ అయినప్పుడు మీ ముందు కాకుండా పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ముసిముసులు నవ్వుతూ ఉండడం. తమ మొబైల్ ఫోన్ లాక్ను తన భర్తకు తెలియకుండా దాచడం. పైన చెప్పిన అంశాలన్నీ ఏ స్త్రీ అయితే తమ ప్రవర్తనలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తనను కొంతవరకు అనుమానించాల్సిందిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇతరుల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ ప్రవర్తనలు ఇలాగే ఉంటుందట. రెండవది, కుంటి సాకులు. పుట్టింటికి మళ్ళీ వెళ్ళడం. ఇంతకు ముందులాగా భర్తతో ప్రేమ ఆప్యాయంగా ఉండకుండా కొన్ని కుంటి సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళి త్వరగా రాకుండా అక్కడే ఉండిపోవడం చేస్తుంటారు. ముందులాగా కాకుండా తమ భర్తతో ముక్కుసూటిగా మాట్లాడలేకపోవడం, తన కళ్ళలో చూస్తూ ధైర్యం లేక ఎక్కడో చూసుకుంటూ మాట్లాడడం. అదేవిధంగా ఇంట్లో పనిని పక్కకు పెట్టి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి ఇల్లంతా చిందరవిందరగా ఉంచుకోవడం. అలాగే పిల్లలను అసలు పట్టించుకోకుండా వారి బాగోగుల గురించి కేర్ తీసుకోకుండా ఉండడం. కేవలం తన గురించే తాను అందచందాల గురించి ఆలోచించడం. ఎప్పుడు చూసిన అద్దం ముందే నిలబడి మేకప్లు వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మూడవది, భర్త సంతోషంగా హగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏదో చిరాకుగా మొహం పెట్టడం, సూటిపోటి మాటలు అనడం చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ నుంచి దూరం వెళ్ళడానికే ప్రయత్నిస్తుంటారు. పక్కదారి పట్టిన స్త్రీలు ఖచ్చితంగా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నాలుగవది, కట్టిన చీరను మళ్ళీ కట్టకుండా ఉండడం. ఎప్పుడు తనను సంబంధించిన వస్తువులోనూ ఏదో ఒకటి కొనడం, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. తన భర్తను కేవలం డబ్బు కోసమే వాడుకోవడం, భర్త దగ్గరికి వస్తున్నా కిసురుకోవడం, తరచుగా తనకు దూరంగా కూర్చోవడం లాంటివి చేస్తుంటారు. ఐదవది, ఎప్పుడు ఏదో ఒక ఊహాజ్ఞానంలో విహరిస్తూ ఉన్నట్లుగా తన ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రోజుకు ఎన్నో అబద్ధాలు చెబుతూ తమ తప్పును ఎవరికీ చూడడం లేదు అని తమను తామే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. నేను చేసేదే తప్పు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాను. పైన చెప్పిన లక్షణాలన్నీ తప్పుడు దారిలో నడిచే స్త్రీలలో కనిపిస్తాయి. ఆ పూట సుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని పరాయి వారి కోసం ఆరాటపడితే ఉన్న జీవితం గుగ్గిపాలవుతుంది. కాబట్టి తప్పుడు దారి ఎంత సక్రమంగా ఉన్నా అది ఎప్పుడూ ఒకప్పుడు ముళ్ళ దారిలా కావాల్సిందే.
సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళదారి ఉన్నప్పటికీ రేపటి రోజు అదే నీకు పూలబాట అవుతుంది. ప్రస్తుతాన్ని చూసి మురిసిపోకు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితేనే నీ జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇలాంటి పాడు పనులు అందరూ స్త్రీలు చేయరు, కానీ కొందరు మాత్రమే ఇలాంటి తప్పుడు దారిలో నడుచుస్తుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.